నామినేషన్ అప్పుడు మరి ఈ ప్రచారం అప్పుడు వచ్చినప్పుడు నేను ఒకటి అన్నాను, కుప్పం అడ్డాలో ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు, అది బాబు అడ్డా అన్నాను. అట్లాంటిది కుప్పం అడ్డా, అది ముఖ్యమంత్రి అడ్డా. ఎందుకంటే ఆ గొప్పదనం మన కుప్పంకే దక్కుతుంది. ఒక మనిషిని నమ్మి 4 సార్లు మీరు ఎన్నుకుని ఆయన్ని సీఎంగా 4 సార్లు సీఎంగా 8 సార్లుగా ఎన్నుకున్నారు, 4 సార్లుగా సీఎం అయ్యారు ఆయన. అది నేను చెప్పదలుచుకున్నాను. ఆ అదృష్టం మీ వలన దక్కింది. అందుకే మా కుటుంబం ఎప్పుడు కుప్పానికి రుణపడి ఉంటుంది. నేను మర్చిపోను మీరు చూపించిన ప్రేమ, ఆదరణ. అది నేను ప్రచారం అప్పుడు నేను చెప్పాను, ఏ బూత్ ఎక్కువ ఓట్లు ఇస్తుందో ఆ గ్రామం నేను దత్తకు తీసుకుంటున్నాను. అట్లా కంచి బండ్రలపల్లి 77% ఓటు టీడీపీకి వేసి ముందుకు తీసుకెళ్లింది గనక ప్రత్యేకంగా ఆ గ్రామానికి ఏదో ఒకటి మేము తప్పకుండా ఒక రోల్ మోడల్ గ్రామంగా యావత్ ఆంధ్రప్రదేశ్ లో నిలబడాలని నేను తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు నేను ఇక్కడికి రావక్కర్లేదు, కానీ నేను మిమ్మల్ని అందరినీ మర్చిపోలేను. అందుకే మీరు మా కుటుంబం మీద ఎంత నమ్మకం పెట్టారో, చాలా ఎదుర్కొన్నారు ఈ 5 సంవత్సరాల్లో, అవి నేను మర్చిపోలేను. అందుకే మీ అందరి రుణం తీర్చుకోవాలి, మీకు కృతజ్ఞత అనేది చెప్పాలని ఇవాళ నేను మీ ముందల నుంచున్నాను. ప్రతి ఒక్క కుప్పం ప్రజల వాళ్ళ అందరికీ, స్త్రీ శక్తికి, ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరఫున మీ అందరికీ మా పాదాభివందనాలు. అట్లానే చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. ఆయన ఇప్పుడు తప్పకుండా అమరావతి అనేది తొందరగా నిర్మిస్తారు. మన యువకులకి ఉద్యోగాలు